తలలు వంచండి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఇదిగోనైనా గతించిన ఆదివారం మొదలుకొని నాయన ఈ ఆదివారం వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. నాయన ఇగో తండ్రి, నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్త యొక్క దేవా మీకే స్తోత్రం. నైనా అన్యాయం చేయువారి మధ్య కోపడి దేవా నీకే మహిమ. రోషం గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే ఘనత. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించు దేవా నీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి నీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా నీకే మహిమ. ఆనందమును సంతోషమును కలగజే దేవా నీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా నీకే మహిమ. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా నీకే ఘనత. నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. ఆయన తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము తరములన్నింటిలో రాజ్యం ఏలుచున్న మా దేవా నీకే స్తోత్రం. సమీపంగాను దూరంగాను ఉండు దేవా నీకే మహిమ. పురాతన కాలం మొదలుకొని ఆశీనుడైనటువంటి మా దేవా నీకే ఘనత. ప్రభులకు ప్రభా నీకే ఘనత. సైన్యములకు అధిపతి యెహోవా నీకే ఘనత, నీకే మహిమ. సమాధానకర్త మా ప్రభా నీకే స్తోత్రం, నీకే మహిమ. రాజులకు ప్రభా నీకే స్తోత్రం. ఆలోచనకర్త యొక్క దేవా నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా నీకే ఘనత. మమ్మల్ని స్వస్థపరచు మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్యాన్ని వాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇర్మియా గ్రంథము 31:34 సెలవిచ్చినట్లు నేను వారి దోషములను క్షమించి వారి పాపములకని ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా, నా ప్రభ, మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో తండ్రి ఇక నాయన మన్నించమని తండ్రి హిస్సోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని, ప్రతి కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానను, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి కుటుంబంలో మేమందరము ఆయన ఇగో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబంలో ఒకరి రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణకు రాలేనట్టు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. ఇదిగో తండ్రి అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అందరము మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రతిదినము ఉదయ సాయంకాలాలలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి మాకు అట్టి భాగ్యం మాకు అందరికీ నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదమని చెప్పుకునేలాగా నా తండ్రి అట్టి కృపను మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా బీదలను, చిన్నపిల్లలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. బీదలకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని, అనుదిన ఆహార విషయంలో సహాయం చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కూడా తండ్రి మీ సన్నిధి తోడించమని, వీరి దూతలు ఎల్లప్పుడూ మీ వైపు చూచి ఉండేది కనుక తండ్రి నాయన మీ చిన్నపిల్లలందరినీ కూడా మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయండి ఆయన. అనాథలను తండ్రి, వృద్ధులను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను, రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్న ప్రతి బిడ్డలకు తండ్రి మీ సన్నిధిలో స్వస్థ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను తప్పిపోయినటువంటి పిల్లలందరి కొరకు తండ్రి, పాపంలో పడిపోతున్నటువంటి పిల్లలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన మీ సన్నిధిలో వారిని మరొక జ్ఞాపకం చేసుకుని తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకం వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి భార్య భర్తలు నాయన విడిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి, ఆ దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. దుష్టుడు చేసిన గలిబిలిని మీ సన్నిధిలో గద్దించమని తండ్రి, భార్య భర్తలు ఇరువురు తండ్రి శాంతిని, సమాధానం
సమాధానం రక్షణ కలిగి ఉండినట్లు తండ్రి నాయన కుటుంబాలన్నీ కూడా తండ్రి నాయన మీ యందు కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమైనటువంటి హృదయాన్ని నాయన బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ నాయన రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మారు మనసు పొందలేని బిడ్డలందరి కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో వారు మారు మనసు పొంది తండ్రి నీవే నిజమైన దేవుడని గుర్తిరినట్లు తండ్రి వారందరికీ మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి నాయన మేమందరము తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలో నాయన మీ దయరెక్కల చాటును మమ్మల్ని అందరికీ కూడా తండ్రి జ్ఞానమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయమని అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని మాకు అందరికీ దయచేసి తండ్రి నాయన మీ దయరెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ నాయన శోధన సహించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని అడుగుతున్నాను. శోధన జయించడానికి కావలసిన ఓర్పును వివేకమును సహనమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తప్పించుకోవడానికి కావలసిన మార్గాలను తండ్రి మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాశ కానీ అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వం కానీ సోమర్తనమే కానీ నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని తండ్రి. ఇదిగో నాయన ఇదిగో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలకి అందరి కొరకు తండ్రి అందరి కొరకు విద్యార్థుల కొరకు యవ్వన బిడ్డల కొరకు తండ్రి అందరి కొరకు తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. వారి పనిపాట్లలో మీరు తోడై ఉండమని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా తోడుకుని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజు పెళ్ళి జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నాయన మీ దయరెక్కల చాటున బిడ్డలందరూ దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను సేవకుల కొరకు తండ్రి సేవకుల కుటుంబముల కొరకు తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు తండ్రి వారి ఆరోగ్యము కొరకు వారి నిత్య జీవము కొరకు తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో బిడ్డలందరినీ కన్నీరు మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇంకా నేను విధవరాండ్రకు అందరికీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న విధవరాండ్రకు అందరికీ తండ్రి వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మేము సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇక సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఆయన. సువార్త ప్రకటన చేస్తుండగా గ్రహింపజేసే మనస్సు తండ్రి వినిచున్నటువంటి వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి గొప్ప దేవా నేను సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి నాయన ఇగో తండ్రి సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి విరుతరంగా ఉన్నదని మీరు లేఖనం సెలవిస్తున్నది కదా. రక్షింపడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది నాయన. ఇక సిలువను కూర్చున్న వార్త తండ్రి అనేకులు తండ్రి ఇక నాయన అనేకులు మా మీద తండ్రి సోత ప్రకటన చేస్తుండగా మా మీద అనేకులు తిరుగుబాటు చేస్తున్నటువంటి వారు ఉన్నారు నాయన. సోషల్ మీడియాలోనే కానీ ప్రతి విషయంలోనూ తండ్రి మా మీద తిరుగుబాటు చేయొచ్చు దగ్గర తండ్రి ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో వారు ఏం చేస్తున్నారు ఎదుగురు కనుక తండ్రి మీ సన్నిధిలో వారిని మన్నించమని మీ దయరెక్కల చాటును భద్రపరచమని మీ కృపాకావతులు దాయిచ్చమని అడుగుచున్నామయ్యా. ఇక నాయన దినములు చెడ్డవి కనుక తండ్రి మద్యముతో మత్తులై ఉండకూడని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. ఇక నాయన త్రాగుబోతులనే కానీ దొంగలనే కానీ వ్యసన పరులనే కానీ తండ్రి వీళ్ళందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని నేను అటువంటి కట్ల నుండి సాతాన కట్ల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఆయా విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారికి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో వారిని అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధులు వారిని అందరికీ కూడా తండ్రి నీకు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృప కోపదలు దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులను కూడా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి నాయన మీ కాపుదల దాయిచ్చమని వారికి స్వస్థత దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు వారి ప్రవర్తన కొరకు నాయన ఇక నాయన తండ్రి మీ సన్నిధిలో వారి దేవుళ్ళు ఎదుగుటకు తండ్రి నాయన జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అధికారులు వారి పట్ల నాయన దయాదాక్షిణ్యము కలిగి నాయన ఉండినట్లు నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు నాయన. వారిని అందరి కొరకు తండ్రి వారి రక్షణ కొరకు వారి మారు మనసు కొరకు తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నాలిక నాయన అగ్ని కదా అని
నాలిక అగ్ని అని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నాయన నాలిక తండ్రి, నాలికతో ఏ విధమైన పాపము చేయకుండానట్లు నాయన మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. గర్వములుగా మాట్లాడుకున్నట్లు తండ్రి మా నోటికి చిక్కం పెట్టుకోవడానికి కావలసిన సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మూర్ఖ మాటలు మీ నోటికి రానీయకము, పెదవుల నుండి కుట్లమైన మాటలు రానీయకమని సామెతల గ్రంథము 4:24లో సెలవిచ్చినట్లు తండ్రి. మా నాలుకతో ఏ విధమైన పాపం చేయకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి, వినివారికి మేలు కలిగినట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలే కానీ దుర్భాష ఏదైనా మా నోటికి రానీయకుడని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి కృప తండ్రి మాకందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అట్టి ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం మా తండ్రి. ఇదిగోనైనా మా తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలట మా తండ్రి. ఇగో తండ్రి, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాటలు హృదయం బహు ఘోషకరమైనది, బహు వ్యాధికరదని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. ఇక నేను అట్టి కృపను మాకందరికీ దయచేయండి ఆయన. ఇగో తండ్రి, హృదయం తండ్రి నాయన, హృదయం నిండా వాక్యం నించుకునే వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు అందరికీ దయచేయండి ఆయన. ఇగో తండ్రి, హృదయంలో ఏ విధమైన చేదని వేరేదని మొలిచి ఉంటే పెరిగి ఏమని అడుగుతున్నాం. మీ చిత్తానుసారంగా తండ్రి మేమందరము నడిచినట్లు తండ్రి మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన, గర్వముగా నాయన హెచ్చించుకోకుండా తండ్రి మేము నాయన సాత్వికము కలిగి ఉండినట్లు తండ్రి మాకు అందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో మీ దయారకల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి స్వార్థమే కానీ దురుద్దేశమే కానీ తండ్రి మాలో లేకుండానట్లు తండ్రి సహాయం చేయండి తండ్రి. ఇక నేను మీ చిత్తానుసారంగా మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటును దయచేయమని, పరలోపు కణాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని, కృప తోడించమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగో నాయన ఈ సమస్త ప్రార్థన నాయన, ఇగో తండ్రి ఇక నేను నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని తండ్రి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఇక నేను అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రతి కుటుంబాలను తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని, ప్రతి కుటుంబాలని, ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపాకోపదలు దయచేయమని వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.